సౌందర్యలహరి మహాసముద్రంలో మనం ఇప్పటి వరకు 2 దివ్య తరంగాలను దర్శించాం. మొదటి శ్లోకంలో శివశక్తుల సమైక్యతను, సృష్టి లయకారుడైన పరమేశ్వరుడే అమ్మవారి శక్తి తోడు లేకుండా కనీసం కదలలేరని తెలుసుకున్నాం. రెండవ శ్లోకంలో సాక్షాత్తు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగన్మాత పాదధూళితోనే సృష్టి స్థితి లయ కార్యాలను ఎలా నిర్వర్తిస్తారో ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక తత్వంతో దర్శించాం. ఈ రోజు మనం ప్రవేశిస్తున్న 3వ శ్లోకం ఒక అసాధారణమైన జ్ఞాననిధి. విద్యార్థులకు, పండితులకు, ఆధ్యాత్మిక సాధకులకు జీవితంలో చీకట్లను ఛేదించి జ్ఞానకాంతులు పొందాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక దివ్య ఔషధం లాంటి శ్లోకం. ముందుగా ఆ పవిత్రమైన 3వ శ్లోకాన్ని ప్రశాంతమైన మనస్సుతో భక్తిభావంతో ఉచ్చరిద్దాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఎంతటి లలితమైన పదబంధం! ఈ శ్లోకంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి పాద పద్మాల ధూళిని 4 అద్భుతమైన దివ్యశక్తులుగా, 4 పరమ ఔషధాలుగా మనకు ఉపదేశించారు. ఈ వీడియోలో 3వ శ్లోకంలోని ప్రతి పదాన్ని, దాని వెనుక ఉన్న పురాణ కథలను, ఉపనిషత్తు సారాంశాన్ని, మన నిత్య జీవితానికి అవసరమైన సాధనా మార్గాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఆనందలహరికి స్వాగతం. అవిద్యానాం, అజ్ఞానంలో మునిగిపోయిన వారికి, అంతస్తిమిర, వారి లోపల అంటే హృదయంలో గూడుగట్టుకున్న చీకటిని శమన, నశింపచేయడంలో, ఉద్వీప నగర, ఉదయించే సూర్య భగవానుని నగరం వంటిది. జడానాం, మందబుద్ధి కలవారికి, ఆలోచన శక్తి లేని జడులకు, చైతన్యం, జ్ఞానమనే స్తబక, పూలగుత్తి నుండి మకరంద, తేనెను శృతిజరి, నిరంతరం కురిపించే ప్రవాహం వంటిది. దరిద్రానాం, దారిద్ర్యంతో, పేదరికంతో అలమటించే వారికి, చింతామణి, కోరిన కోర్కెలను క్షణంలో తీర్చే దివ్యమైన చింతామణి రత్నాల గుణనిక సమూహం వంటిది. జన్మ జలదౌ, జనన మరణాలనే సంసార సాగరంలో నిమగ్నానం, మునిగిపోతున్న జీవులను పైకి లేపడానికి, మురాసురుని సంహరించిన శ్రీ మహావిష్ణువు ధరించిన వరాహస్య దంష్ట్ర, ఆదివరాహ స్వామి యొక్క కోర వంటిది. అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీప నగరి. ఈ మొదటి పాదంలో శంకరులు ప్రస్తావించిన ముఖ్య పదం అవిద్య. అవిద్య అంటే ప్రాపంచిక చదువులు లేకపోవడం కాదు. అవిద్య అంటే నేనెవరు, పరమాత్మ ఎవరు, ఈ సృష్టితత్వం ఏంటి అనే సత్యం తెలియకపోవడం. బాహ్య ప్రపంచంలో రాత్రిపూట చీకటి పడితే ఒక చిన్న దీపం పెడితే సరిపోతుంది. కానీ మన అంతరంగంలో ఉన్న అహంకారం, కామక్రోధాలు, భయాలు, అజ్ఞానం అనే అంతస్థిమిరం, లోపల ఉండే దాగి ఉన్న చీకటి ఎంతటి కృత్రిమ దీపాలతోనూ తొలగిపోదు. దానికి జ్ఞాన సూర్యుని ఉదయం కావాలి. శంకరాచార్యుల వారు అంటున్నారు, అమ్మా, నీ పాదధూళి తాకిన మరుక్షణమే కోట్ల సూర్యులు ఒక్కసారిగా ఉదయించిన నగరంగా మన అంతరంగం మారిపోతుంది. అక్కడ ఉన్న అజ్ఞానాంధకారం క్షణంలో పటాపంచలవుతోంది అని. ఈ భావనకు ప్రత్యక్ష నిదర్శనం శంకరాచార్యుల వారి ప్రియ శిష్యుడైన ఆనందగిరి తోటకాచార్యులు. శంకరుల వద్ద ఎంతో మంది వేద వేదాంగాలు ఔపాసన పట్టిన గొప్ప పండితులు శిష్యులుగా ఉండేవారు. కానీ ఆనందగిరి మాత్రం ఎలాంటి శాస్త్ర పాండిత్యం లేనివారు. అతను నిరంతరం గురువుగారి బట్టలు ఉతకడం, ఆశ్రమం శుభ్రం చేయడం, గురుపాద సేవ చేసుకోవడమే తన సర్వస్వంగా భావించేవారు. మిగిలిన పండిత శిష్యులు అతన్ని ఒక మందమతిగా చూసేవారు. ఒకనాడు శంకరులు పాఠం ప్రారంభించబోతూ ఆనందగిరి ఇంకా రాలేదని వేచి చూస్తున్నారు. అప్పుడు ఒక శిష్యుడు, గురుదేవా, అతనికి ఎలాగూ శాస్త్రాలు అర్థం కావు కదా, గోడకు చెప్పినా అతనికి చెప్పినా ఒకటే, పాఠం మొదలు పెట్టండి అని గర్వంతో అన్నారు. శంకరాచార్యుల వారు చిరునవ్వు నవ్వి ఆశ్రమం వైపు బట్టలు ఉతికి వస్తున్న ఆనందగిరిపై తన కృపా కటాక్షాన్ని, జగన్మాత దివ్య అనుగ్రహాన్ని ప్రసరింపజేశారు. ఆ మరుక్షణమే ఆనందగిరి అంతరంగంలో ఉన్న అజ్ఞాన చీకటి తొలగిపోయింది. అంతవరకు
సంస్కృతంలో ఒక్క ముక్క మాట్లాడని ఆ అమాయక శిష్యుడు అత్యంత కఠినమైన ఛందస్సులో తోటకాష్టకం అప్పటికప్పుడు స్వయంగా రచిస్తూ గంభీరంగా గానం చేస్తూ సభలోకి అడుగుపెట్టారు. తోటి పండితులంతా సిగ్గుపడుతూ తలదించుకున్నారు. ఎలా సాధ్యమైంది ఇది? జగన్మాత స్వరూపమైన గురుపాద ధూళి స్పర్శ వలనే. అంతరంగంలోని అజ్ఞాన చీకటిని తొలగించే శక్తి అమ్మవారి అనుగ్రహానికి మాత్రమే ఉంది. రెండవ పాదంలో జడానాం చైతన్య స్తవక మకరంద శృతిజరి. రెండవ పాదంలో జడులు గురించి చెప్పారు. జడత్వం అంటే ఏంటి? శరీరంలో ప్రాణం ఉన్న బుద్ధిలో ఎలాంటి ఆలోచన, స్పందన, సృజనాత్మకత లేకపోవడం. ఒక బండరాయిలా, స్తంభంలా నిస్తేజంగా మారిపోవడమే జడత్వం. అమ్మవారి పాదధూళి ఎలాంటిదంటే పూలగుత్తుల నుండి జాలువారే తీయనైన తేనె ప్రవాహం లాంటిది. మకరంద శృతిజరి అని. ఒక ఎండిపోయిన కొయ్యపై ఆ తేనె ప్రవాహం పడితే అది చిగురించి పూలు పూసినట్లు ఎంతటి జడబుద్ధి కలవాడైనా అమ్మవారి అనుగ్రహం తాకగానే ఒక అద్భుతమైన ప్రతిభాశాలిగా, మహాకవిగా మారిపోతారట. దీనికి అత్యున్నతమైన చారిత్రక నిదర్శనం కాంచీపురంలో జీవించిన మూకశంకరుల చరిత్ర. పుట్టుకతోనే మూగా చెవుడు లక్షణాలతో పుట్టిన ఒక బాలుడు ఉండేవాడు. అందరూ అతన్ని నిరుపయోగమైన జడుడిగా చూసి అవహేళన చేసేవారు. కానీ ఆ బాలుడికి కామాక్షి అమ్మవారంటే అమితమైన భక్తి. నిత్యం కాంచీపురంలోని కామాక్షిదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారి పాదాల ముందు సాష్టాంగపడి నమస్కరిస్తూ ఉండేవాడు. ఒక అర్ధరాత్రి కామాక్షి అమ్మవారు ప్రత్యక్షమై తన దివ్య పాదధూళిని, తన నోటి తాంబూల ప్రసాదాన్ని ఆ మూగ బాలుడి నోటికి అందించింది. ఆ మరుక్షణమే ఆ జడత్వం మాయమైపోయింది. మాటలే రాని ఆ బాలుడి నోటి నుండి సంస్కృత సాహిత్యంలోనే కని విని ఎరుగని శబ్దాలంకారాలతో కూడిన 500 అద్భుతమైన శ్లోకాలు మూక పంచశతి రూపంలో వెలువెత్తాయి. సాక్షాత్తు కాళిదాసు కవిత్వాన్ని తలపించేలా అసువుగా కావ్యాలు చెప్పారు. అనంతరం ఆయనే కంచి కామకోటి పీఠానికి 39వ పీఠాధిపతిగా అధిరోహించారు. జడత్వాన్ని చైతన్యవంతం చేయగల ఆ మకరంద ప్రవాహం కేవలం సౌందర్య లహరి వర్ణించిన అమ్మవారి పాదధూళికే సాధ్యం. మూడవ పాదంలో దారిద్ర్యం గురించి వివరించారు. దారిద్ర్యం 2 రకాలు. బాహ్య దారిద్ర్యం, తిండికి బట్టకు నివాసానికి ధనం లేక ఇబ్బంది పడటం. అంతర్గత దారిద్ర్యం, ఎంత సంపాదించినా ఇంకా కావాలనే తృప్తి లేని లోభత్వం, మనశ్శాంతి లేకపోవడం. దేవలోకంలో చింతామణి అనే ఒక దివ్య రత్నం ఉంది. ఆ రత్నాన్ని చేతిలో పట్టుకొని ఏది కోరుకుంటే అది వెనువెంటనే ప్రత్యక్షమవుతుంది. అయితే శంకరాచార్యుల వారు అమ్మవారి పాదధూళిని ఒక్క చింతామణితో పోల్చలేదు. చింతామణి గుణనిక అన్నారు. గుణనిక అంటే చింతామణి రత్నాలతో చేసిన ఒక పెద్ద దండ. ఒక్క రత్నమే సమస్త కోరికలను తీర్చగలిగితే, ఇక అలాంటి చింతామణి రత్నాలతో చేసిన ఒక పెద్ద దండ, ఒక రత్నమే సమస్త కోరికలను తీర్చగలిగితే, ఇక అలాంటి చింతామణి రత్నాల హారమే మన చేతిలో ఉంటే మన జీవితంలో ఎలాంటి దారిద్ర్యం మిగులుతుంది? కనకదార స్తోత్ర ఆవిర్భావం, దారిద్ర్య నివారణ అనగానే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి జీవితంలో జరిగిన కనకదార ఘట్టం గుర్తుకు రాక మానదు. బాలశంకరుడు బ్రహ్మచారిగా భిక్షాటన చేస్తూ ఒక నిరుపేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందర నిలబడి భవతీ భిక్షాం దేహి అని అడిగారు. ఆ ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేవు. ఆ ఇల్లాలు ఇల్లంతా వెతికి తినడానికి దాచుకున్న ఒకే ఒక ఎండిపోయిన ఉసిరికాయను కన్నీళ్లతో తెచ్చి శంకరుల జోలిలో వేసింది. తన వద్ద ఏమీ లేకపోయినా ఉన్న ఒక్క కాయను దానం చేసిన ఆమె నిస్వార్థ గుణానికి శంకరాచార్యుల వారి హృదయం ద్రవించింది. ఆ క్షణంలో శంకరులు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తూ కనకదార స్తోత్రం చేశారు. ఆ తల్లి ప్రత్యక్షమై, శంకర, ఈమె పూర్వ జన్మలో ఎలాంటి పుణ్యము చేయలేదు, అందుకే ఈ దారిద్ర్యం అనుభవిస్తోంది అని చెప్పగా, శంకరులు, అమ్మా, పూర్వజన్మ సంగతి ఎలా ఉన్నా ఈ జన్మలో తనకున్న ఒక్క ఉసిరికాయను దానం చేసిన ఉత్తమురాలు. నీ కరుణా కటాక్ష వీక్షణాలకు ఏ పూర్వపుణ్యంతో పనిలేదు తల్లి అని వేడుకున్నారు. తల్లి కరుణించి ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. అమ్మవారి పాదధూళి సమస్త ప్రాపంచిక దారిద్ర్యాలనే కాక తృప్తి లేని మానసిక దారిద్ర్యాన్ని కూడా నశింపజేసి శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నిమగ్నానాం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి.
అను శ్లోకంలో చివరి పాదం అత్యంత గంభీరకరమైన ముక్తి మార్గాన్ని సూచిస్తుంది. మనమందరం ఈ భవసాగరం లేదా సంసార సాగరం అనే అనంతమైన జనన మరణాల ఊబిలో కూరుకుపోయాం. ఎంత ప్రయత్నించినా మన స్వశక్తితో ఈ సంసార చక్రం నుండి బయటపడడం అసాధ్యం. అలాంటి సమయంలో మనల్ని ఉద్ధరించే రక్షకుడు ఎవరు? శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక అద్భుతమానాన్ని ఇచ్చారు. మురరిపు వరాహస్య దంష్ట్ర. మురుడనే రాక్షసుణ్ణి సంహరించిన శ్రీ మహావిష్ణువు పూర్వం ఆదివరాహ అవతారాన్ని ఎత్తినప్పుడు ఏం జరిగిందో గుర్తు చేస్తున్నారు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమండలాన్ని పాతాళ లోకంలోకి, రసాతల సముద్ర గర్భంలోకి నెట్టివేస్తారు. సమస్త ప్రాణికోటికి ఆశ్రయమైన భూదేవి ఆ చీకటి సముద్రపు అగాధాల్లో మునిగిపోయి దిక్కుతోచక ఆర్తనాదం చేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు భయంకరమైన యజ్ఞస్వరూపమైన శ్వేతవరాహ రూపాన్ని ధరించి ఆ మహాసముద్రంలోకి దూకి హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన పదునైన తెల్లని కోరల కొనపై అంటే దంష్ట్రాలపై ఆ భూదేవిని నిలిపి అత్యంత సురక్షితంగా పైకి తీసుకువచ్చి నిలబెడతారు. శంకరాచార్యుల వారు అంటున్నారు, ఓ జగజ్జనని, సంసారం అనే రసాతల సాగరంలో మునిగిపోతున్న జీవులను పైకి లాగి కాపాడటానికి నీ పాదధూళి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వరాహదంతం కోరల వలె పనిచేస్తోంది అని. ఎంతటి ఉదాత్తమైన భావన! ఒక పాదధూళిలో రక్షణ శక్తి, జ్ఞానశక్తి, ఐశ్వర్య శక్తి, మోక్షశక్తి అనే చతుర్విధ పురుషార్థాలు దాగి ఉన్నాయి. ఈ శ్లోకాన్ని సమగ్రంగా పరిశీలిస్తే ఇది మానవ జీవితంలో సాధించాల్సిన ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే 4 పురుషార్థాలను స్పృశిస్తుంది. మనం జ్ఞానాన్ని కోరితే జ్ఞానాన్ని, మేధస్సును కోరుకుంటే పాండిత్యాన్ని, ఐశ్వర్యాన్ని కోరితే సంపదలను, చివరకు ముక్తిని కోరితే మోక్షాన్ని ఒకే ఒక శ్లోకంలో అనుగ్రహించగలిగే శక్తి ఈ 3వ శ్లోకానికి ఉంది. మందబుద్ధి, మతిమరుపు తొలగిపోయి విద్యార్థులకు అద్భుతమైన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభిస్తాయి. రచయితలు, కళాకారులకు వాక్చాతుర్యం, సృజనాత్మకత సిద్ధిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది. తెల్లని పువ్వులు లేదా జాజిపూలు అమ్మవారికి ప్రీతికరం. ఆవు పాలు, స్వచ్ఛమైన తేనె లేదా చక్కెర పొంగలి, క్షీరాన్నం పెట్టవచ్చు. విద్యార్థులు రోజు ఉదయం స్నానం చేసి దీపారాధన ముందర 11 సార్లు శ్రద్ధగా పఠిస్తే చాలు, అమ్మవారి అపార జ్ఞాన ప్రసాదం లభిస్తుంది. సౌందర్యలహరి 3వ శ్లోకం మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి బుద్ధిమాంద్యాన్ని తొలగించి దారిద్ర్యాన్ని పటాపంచలు చేసి చివరకు సంసార బంధాల నుండి విముక్తిని ప్రసాదించే ఒక అద్భుతమైన కల్పవృక్షం. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని రోజు ధ్యానించడం వల్ల మన జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులను మనం స్వయంగా అనుభవించవచ్చు. ఈ 3వ శ్లోకం యొక్క నిత్య పారాయణం ఆడియో అలాగే ఉచ్చారణ సాధన కొరకు మన ఆనంద గీతం యూట్యూబ్ ఛానల్లోని ప్రత్యేక పారాయణ వీడియోలను తప్పకుండా వీక్షించండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, ఒకసారి చెక్ చేసేయండి. వచ్చే శుక్రవారం సౌందర్య లహరిలోని 4వ శ్లోకం యొక్క భావంతో అద్భుతమైన కథలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు ఆధ్యాత్మిక శాంతిని, జ్ఞానాన్ని అందించిందని భావిస్తే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఆనందలహరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.